వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గాప్రసాద్ మాస్టర్. ప్రముఖ బిహేవియరల్ కోచ్ డాక్టర్ ఆశ్లేష మేడం మనతో పాటు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే సార్. మిమ్మల్ని నేను డీన్గా చూశానండి ఒక ఇన్స్టిట్యూషన్లో. అసలు ఆ డీన్ నుంచి మళ్ళీ బిహేవియరల్ కోచ్గా ఎలా మారారు? నాకు చాలా ఆశ్చర్యేసింది. నేను వీడియోలో చూసి స్టన్ అయిపోయినమాట అండి. అసలు ఏంటి, అసలు ఎలాగా మీరు మా డీన్ నుంచి దీంట్లోకి ఎలా వచ్చారు మీరు? నేను ప్రతిభలో డీన్గా వర్క్ చేశాను సార్. అంతకు ముందు షిరిడి సాయి డాఫ్నీలో సివిల్స్ ఫ్యాకల్టీగా చేశాను సార్. చాలా మందికి క్వశ్చన్, ఇది సివిల్ సర్వీసెస్ ఫ్యాకల్టీ నుండి ఇలా ఎలా వచ్చారు అని చెప్పి. నేను ఎక్కడ వర్క్ చేయడానికి వెళ్ళినా టీచర్స్కి వర్క్ లోడ్ ఉంటుంది కదా సార్, లెక్చరర్స్కి వర్క్ లోడ్ ఉంటుంది కదా, అందులో ఒక 4 periods టీచింగ్ అయితే 4 periods స్టూడెంట్ కౌన్సిలింగ్ కానీ పేరెంట్ కౌన్సిలింగ్ కానీ పెట్టేవారు. ఓకే. నేను ఒకసారి ఆలోచిస్తూ ఉంటే ఇదేంటి నా ప్రొఫెషన్కి మించి కౌన్సిలింగ్ అవర్స్ ఎక్కువ అవుతున్నాయని గమనించుకున్నాను. తర్వాత ఒక 2-3 ఫ్రెండ్స్కి ఫోన్ చేసి, అరే ఆశ్లేష అనగానే మీకు ఫస్ట్ ఏం గుర్తొస్తుంది అని అడిగాను. అడిగితే వాళ్ళు ఏమన్నారు అంటే, నువ్వు ఏదైనా మాకు ఇష్యూ వచ్చినప్పుడు సాల్వ్ చేసినా చేయకపోయినా నీతో చెప్పుకుంటే తీరుతుంది అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అని అన్నారు సార్. సో నేను అనుకున్నాను, ఎక్కడో నేను ట్రాక్ ఆటో మోడ్లో వెళ్ళిపోతున్నాను, కానీ నాది ఇది కాదు అని నాకు అనిపించి ఒక్కసారి సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటే నాకు అప్పటి నుంచే సైకాలజీ అన్నా కిడ్స్ అన్నా స్టూడెంట్స్ అన్నా చాలా ఇష్టం సార్. సో ఈ టీచింగ్ వల్ల ఏమవుతుంది, టీచింగ్ ఎవరైనా చెప్పొచ్చు, సబ్జెక్ట్ వస్తే ఎవరైనా చెప్పొచ్చు, కానీ కౌన్సిలింగ్ అనేది అందరూ చేయలేరు. అది ఒక ఆర్ట్ మేడం. ఉండాలి, ఓపిక ఉండాలి. తర్వాత ప్రతిభామూర్తి గారి దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఒక 2 hours పర్మిషన్ ఇస్తే నన్నయ్య యూనివర్సిటీలో సైకాలజీ కోర్స్ ఉంది సార్, ఎంఏ సైకాలజీ, నేను ఒక 2 hours లంచ్ బ్రేక్ తర్వాత చేసేసి వస్తానంటే ఆయన అప్పటికే చాలా మంచి ఇంప్రెషన్లో ఉన్నారు సార్. అంటే ఫుల్ డెడికేటెడ్గా ఉన్నానని చెప్పి, తను నేర్చుకుంటే పిల్లలకే కదా యూజ్ అవుతుంది అని చెప్పి ఎంకరేజ్ చేశారు. సో అక్కడ వర్క్ చేస్తున్నాగానే నన్నయ్య యూనివర్సిటీకి వెళ్ళి ఎంఏ సైకాలజీ కంప్లీట్ చేసుకుని, తర్వాత ఎప్పుడైతే ఎంఏ సైకాలజీ కోర్స్ కంప్లీట్ అయిందో అక్కడ ఉండే నేను నేర్చుకున్న కాన్సెప్ట్ అంతా ఇక్కడ పిల్లల మీద ఇప్పుడు నేను ట్రై చేస్తూ ఉన్నాను సార్. సో నాకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది. 2 ప్యారలల్గా జరుగుతున్నాయి. సో వెంటనే బయటకు వచ్చేసి సార్ చెప్పాను, సార్ మేబీ దిస్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ కాఫీ, నేను ఇలా అయితే ఇంకా బాగా సర్వీస్ చేయగలుగుతాను సొసైటీకి అంటే సార్ కూడా ఒప్పుకొని హీ యాక్సెప్టెడ్ మై రెసిగ్నేషన్. రాగానే మిత్రవాక్ అనే కంపెనీ స్టార్ట్ చేసుకుని వి స్టార్టెడ్ ట్రైనింగ్, కౌన్సిలింగ్, స్టూడెంట్స్ అన్నీ కూడా మొదలు పెట్టుకున్నాం సార్. అయితే జనరల్గా మేడం, ఇప్పుడు ఎవరన్నా ఒక గర్ల్ మెచ్యూర్ అయింది అనుకోండి, అంటే పెద్ద మనిషి అయింది అనుకోండి, చాలా అడావుడ్ చేసి ఫంక్షన్ చేసి మొత్తం అందరికీ తెలుస్తుందండి ఆమె మెచ్యూర్ అయిందో చుట్టాలు అందరికీ. అక్కడి నుంచి జాగ్రత్తలు తీసుకుంటారు. మరి అదే బాయ్స్కి అయితే ఎలాగా? బాయ్స్కి అయితే మరి ఏంటి, ఇదిగా అదే ఏజ్ ఉంటుంది, మరి బాయ్స్కి మనం ఎలా చెప్పాలి ఏంటి? చాలా మంది పేరెంట్స్ మా దగ్గరకు వచ్చి, మా అబ్బాయి ఎక్కువసేపు గదుల్లో ఉండిపోతున్నాడండి, మా అబ్బాయి ఎక్కువసేపు బాత్రూముల్లో ఉండిపోతున్నారండి, ఇంతకు ముందు ఇలా ఉండేవాడు కాదండి, ఇలాంటి డౌట్స్ అడుగుతూ ఉంటారు. నేను వాళ్ళని అడిగే క్వశ్చన్ ఇదేనండి, మీకు అమ్మాయి అయితే ఒక మెన్స్ట్రల్ సైకిల్ ద్వారా అమ్మాయి పెద్ద మనిషి అయింది అని తెలుస్తుంది, పుష్పవతి అయిందని తెలుస్తుంది, కానీ పిల్లోళ్ళలో కూడా ఇలా అవుతుంది అని మీకు తెలుసా? అంటే మగపిల్లలు కూడా అవుతారండి, మెచ్యూర్ అవుతారు. అయితే మనం అనుకుంటాము ఆడపిల్లలకే 30 daysకి 27 daysకి సైకిల్ వస్తుందని. మగవాళ్ళకు కూడానండి హార్మోనల్ సైకిల్ ఒకటి రొటేట్ అవుతుంది. అది 35 రోజుల నుంచి 40 రోజుల మధ్యలో వాళ్ళకు కూడా మూడ్ స్వింగ్స్ వస్తాయి, వాళ్ళకు కూడా ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి, వాళ్ళకు కూడా ప్రీ మెన్స్ట్రల్, పోస్ట్ మెన్స్ట్రల్ ఆడవాళ్ళు ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ అయితే ఉంటాయో బాయ్స్ కూడా, మెన్ కూడా అలానే ఉంటాయండి. అందుకని వీడేంటి నెలంతా బాగానే ఉంటాడు, చంద్రుడిలాగా 15 రోజులు ఒకలా వస్తాడు, మళ్ళీ ఒక 15 రోజులు ఒకలా అవుతాడు అని మగపిల్లల్ని కొంచెం కమెంట్ చేస్తూ ఉంటారు. మగపిల్లల్ని ఎలా గుర్తించాలి అంటే ముందర గొంతులో చేంజెస్ వస్తాయండి. అవునండి, కరెక్ట్. కొంచెం బొంగరు గొంతు రావడం, అప్పటి వరకు అండ్ స్మూత్ గా ఉన్న వాయిస్ ఒకసారి అప్పటికి అన్న కొంచెం బేస్ వస్తుందండి. సో ఫస్ట్ సైన్ ఏంటంటే మగవాళ్ళ గొంతు. రెండోది ఏంటి అంటే ఫేషియల్ హెయిర్స్ రావడం.
ఫేషియల్ హెయిర్స్ అవి వస్తాయండి. మూడోది ఏంటంటే పింపుల్స్, చాలామంది డాండ్రఫ్కి లేకపోతే స్కిన్ ఎలర్జీ ఏదో వచ్చింది అనుకుంటారు, కానీ హార్మోనల్ చేంజెస్ జరుగుతున్నాయి అన్న మొట్టమొదట సంకేతం స్కిన్ పైన కూడా ఈ పింపుల్స్ రావడం కూడా మగపిల్లలకి కొంచెం మెచ్యూర్ అవుతారు. సో ఎప్పుడైతే ఫేషియల్ హెయిర్ కానీ మీసాలు, గడ్డాలు, ఈ ఇలా హెయిర్స్, విజిబుల్ హెయిర్స్ అన్నీ కూడా వస్తాయి. వాయిస్ ఎప్పుడైతే బేస్ మారుతూ ఉంటుందో, అలాగే స్కిన్ మీద పింపుల్స్ అవి ఎప్పుడైతే వస్తూ ఉంటాయో, ఇవన్నీ కూడా మగపిల్లలు కూడా మెన్స్ట్రల్ సైకిల్ వాళ్ళకు కూడా స్టార్ట్ అయినట్టే అర్థం అనుకోవాలి. అంతే. మరి అటువంటి వాళ్ళకి మనం ఏం జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది మేడం? జాగ్రత్తలు అంటేనండి, నేను ఎప్పుడు చెప్తాను, అప్పుడు వరకు తల్లి చాటు బిడ్డ, తండ్రి చాటు బిడ్డ అప్పుడు ఏమవుతాడు అంటే కొంచెం ప్రైవసీ కోరుకుంటారు. ప్రైవసీ ఎందుకు కోరుకుంటారు? వీళ్ళ బాడీలో మార్పులు వస్తూ ఉంటాయి, అద్దంలో ఎక్కువసేపు చూసుకోవాలనుకుంటారు. ఈ రవితేజ గారి ఫిలిం ఉంటుంది కదా, దువ్విన తలనే దువ్వడం, అద్దిన పౌడర్ అద్దడం, ఇలాంటి సీన్లన్నీ వాళ్ళు ప్రైవసీలో చేయాలనుకుంటారు. అందుకోసం ఈ అమ్మ నాన్న ఏమో ఇప్పటి వరకు నీకు ఇంతవరకు ఏం పనిరా లోపల, నువ్వు లోపల ఇప్పటి వరకు ఏం చేస్తున్నారా అని చెప్పి స్లోగా బ్యాడ్ ఇంప్రెషన్స్ పిల్లల మీద పెంచేసుకుంటూ ఉంటారు. కానీ నిజానికి వాళ్ళ ఫోకస్ అంతా ఎక్కడికి వెళ్తుంది అంటే గ్రూమింగ్ మీదకి వెళ్తుంది. ఇది వచ్చేసింది, దీన్ని ఎలా కవర్ చేసుకోవాలి, ఈ ఎక్స్ట్రా హెయిర్ వచ్చేసింది, ఇది ఎలా కవర్ చేసుకోవాలి, వాడికన్నా నేను అందంగా ఎలా కనబడాలి, ఇలా కొంచెం షిఫ్ట్ అవుతుందండి అటెన్షన్. అయినప్పుడు పేరెంట్స్ కొంచెం యాక్సెప్ట్ చేయాలి. పిల్లోడు పెద్దోడు అవుతున్నాడు, చాలా మంది అంటారు మా పిల్లోడు చూడకూడనివేవో చూస్తున్నాడండి ఫోనుల్లోను వాటిల్లోనూ, ఇలా కొంచెం ఎక్కువ అవుతున్నదండి అంటే నేనేం చెప్తాను అంటే, ఇది ఎలా అనుకున్నా పర్వాలేదు, కానీ ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ సొసైటీలో పెరిగిపోతున్నాయండి ఈరోజు. అలా పెరిగిపోతున్నప్పుడు మీ అబ్బాయి ఏ వయసుకి చేయవలసినవి అవి చేస్తున్నాడు అంటే హార్మోనల్ డెవలప్మెంట్ బాగుంది అన్నట్టు పిల్లోళ్ళు. అందుకు ప్రతి దాంట్లోకి టూ మచ్ ఇంటర్ఫియర్ అవ్వకుండా టీనేజ్కి వచ్చేటప్పటికి ఎవరికి ఇవ్వాల్సిన స్పేస్ వాళ్ళకి ఇవ్వాలి. ఆడపిల్ల కంటే రెడ్ కార్పెట్ వేసి ఇంత ఇలా చేస్తున్నాము, మగపిల్లల్లో కూడా ఈ చేంజెస్ మనం గమనించుకుని వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా స్పేస్ ఇవ్వడము, అంటే మరీ గమనించకుండా వదిలేయమని కాదు, కొంచెం ప్రైవసీ కానీ కొంచెం స్పేస్ ఇస్తే వాళ్ళ టైం వాళ్ళ మీద వాళ్ళు స్పెండ్ చేసుకుంటారు. తర్వాత అప్పటి వరకు ముద్దుగా గారం చేసి ఒకసారి దూరం పెడతారు పాపం మగపిల్లల్ని. మగపిల్లలకి ఏంటంటే మనుషులు పెరుగుతారు కానీ కొంచెం మనస్తత్వాలు చిన్నగానే ఉంటాయి. ఆ ఎమోషన్స్ని వెంటిలేషన్ చేసుకోలేక ఏం చేస్తారు, ఫ్రెండ్స్ మీద డిపెండెన్సీకి వెళ్ళిపోతారు. అవునండి. ఇప్పుడు ఎక్కడ మొదలవుతాయి, ఇంటి బయట బండి దగ్గర నలుగురు అలాగే నుంచుని ఉంటారు, ఏం మాట్లాడుకోరు, 11 అయిపోద్ది రాత్రి. లేకపోతే బయటకు తిరగడానికి ఇది ఎందుకు ఇష్టపడతారు అంటే, ఇంటి దగ్గర వీళ్ళు ఏం చెప్పినా కూడా నీకు అప్పుడే ఇవన్నీ ఎందుకురా, నీ వయసులో చేయవలసిన పనులు ఇవి, ఇలా కొట్టుపాడేస్తూ ఉంటారు. కాబట్టి కొంచెం మనల్ని యాక్సెప్ట్ చేసే వాళ్ళతో ఎక్కువ ఉండడానికి దారులు తీస్తారు. అందుకని మెన్స్ట్రల్ మగవాళ్ళలో కొంచెం హార్మోనల్ డెవలప్మెంట్ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ సర్కిల్స్ పెరగడము, ఇంట్లో ఇలాంటి మార్పులు రావడము సహజంగా చూడొచ్చు.